హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను మంచి ట్రెడిషన్ స్వీట్ చూపిస్తానండి. కొబ్బరితోని లడ్డూలు ఇంకా బర్ఫీ. దీంట్లో నేను యూజ్ చేసేది బెల్లం ఇంకా షుగర్ సెపరేట్గా యూజ్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఇక్కడ పచ్చి కొబ్బరిని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా స్మాల్ సైజులో చేసి పెట్టుకొని మనం ఇప్పుడు దీన్ని ప్రాపర్గా వాష్ చేసుకొని మిక్సీకి వేసుకుందాం. వాటర్ ఏం వేయకుండా మనం మిక్సీ పట్టుకుందాం. ఆల్రెడీ వెట్ కోకోనట్ కాబట్టి దాంట్లో మిల్క్ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం ఉండదు. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసుకున్నాను. మీరు కావాలంటే అప్పర్ పార్ట్ తీసేసి మీరు మిక్సీ వేసుకోవచ్చు. నేను అప్పర్ పార్ట్తోనే చేశాను. ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో 3 స్పూన్స్ గీ వేసుకున్నానండి. గీలో ఈ పచ్చి కొబ్బరి మంచిగా రోస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీకు మెజర్మెంట్తో చూపిస్తున్నాను. ఫర్ 2 కప్స్ ఆఫ్ వెట్ కోకోనట్ ఐమ్ యాడింగ్ 1 కప్ ఆఫ్ జాగరీ. సో ఇది మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసుకుందాం. కింద మాడకుండా కంటిన్యూగా స్టీర్ చేస్తుండండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి, కింద బర్న్ అవ్వకుండా అది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొబ్బరి కూడా మంచిగా రోస్ట్ అయిపోయింది. దీంట్లో 1 కప్ జాగరీ వేస్తున్నానండి. కొద్దిగా స్మాష్ చేసుకున్నాను. నేను ఇక్కడ వాటర్ యూస్ చేయలేదండి. బెల్లం కరిగాక ఆ పాకంతోనే నేను కొబ్బరి అంతా మిక్సప్ చేసుకుంటున్నాను. మీరు బెల్లం ఇంకా సన్నగా గ్రేట్ చేసుకొని వేసుకుంటే టైం సేవింగ్ కూడా ఉంటుంది, తొందరగా పాకం అనేది వస్తుంది. కొద్దిగా ప్రెస్ చేసుకుంటా నేను మిక్స్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటాయండి. మనం కొబ్బరి ఇంకా బెల్లం తప్ప ఏది యూస్ చేయలేదు దీంట్లో. చూడండి, ఇక బెల్లం ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. కంటిన్యూగా మీరు కలుపుతూనే ఉండాలి. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా ఇలాచీ వేసానండి. మీకు న్యాచురల్ బెల్లం ఫ్లేవర్ కావాలంటే ఇలాచీ వేసుకోవడం స్కిప్ చేయండి. ఇలాచీ క్రష్ చేసుకొని వేసుకున్నానండి. ఈ స్టేజ్లో కొద్దిగా నేను ఉండకడుతుందేమో చూసుకుంటున్నాను. ప్రాపర్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీనికి మించి మనం కుక్ చేయొద్దు, లేకపోతే మిక్చర్ అనేది డ్రై అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ప్యాన్ హీట్కి అది ఇంకా ఎక్కువ రోస్ట్ అవుతుంది. మనం స్పాచులాతోని మిక్చర్ని కూల్ చేసుకుందాం, ప్రెస్ చేస్తుంటూ. గోరుచున్నప్పుడే మనం ఉండలు కట్టుకోవాలి. చేతి కొద్దిగా నెయ్యి రాసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పోర్షన్ చేసుకొని నేను మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకుంటున్నానండి. నెయ్యి రాసుకొని చేసుకోండి, అది స్మూత్గా కూడా వస్తాయి, డ్రై అయిపోకుండా. ఇప్పుడు దీని మీద నేను కాజు పెట్టుకుంటున్నానండి, జస్ట్ ఫర్ గార్నిష్. ఇప్పుడు అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి, మన కొబ్బరి బెల్లం లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మీరు 6 to 7 days వరకు మీరు తినొచ్చు, పాడేం అవ్వవు. సో కొబ్బరి బెల్లం లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను బర్ఫీలోకి వెళ్ళిపోతున్నాను. దీంట్లో నేను షుగర్ యూస్ చేశానండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో 2 స్పూన్స్ గీ వేసుకున్నానండి. ఫస్ట్ కొబ్బరి ఎప్పుడు కానీ
గీలో రోస్ట్ చేస్తే ఆ పచ్చితనం పోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దాంట్లో 1.5 కప్ కొబ్బరి వేసుకున్నానండి. వెట్ కోకోనట్, పచ్చి కొబ్బరి, ఇది కూడా మంచిగా రోస్ట్ చేసుకుందాం. కొబ్బరి మంచిగా రోస్ట్ అయిపోయింది నెయ్యిలో. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. ఫర్ 1.5 కప్ కోకోనట్ 1 కప్ వేసుకున్నానండి షుగర్. ఇది పర్ఫెక్ట్ స్వీట్, మీకు ఎక్కువ అంటే కొద్దిగా పెంచుకోండి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా ఇలాచీ వేసానండి, కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను. షుగర్ కూడా మెల్ట్ అయ్యి పాకంలాగా అవుతుంది. నేను కొద్దిగా కలర్ వేసానండి, ఆరెంజ్ రెడ్ కలర్. ఇది ఆప్షనల్, మీకు న్యాచురల్గా పెట్టాలంటే అలాగే ఉంచేయండి. నేను కొద్దిగా కలర్ కోసం వేసాను. ఒక మిక్స్ ఇచ్చుకుందాం. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఈ బర్ఫీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, షుగర్తో చేసాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయింది, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. కొద్దిగా వెట్నెస్ అనేది కొబ్బరి అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది. ఇది ఎంత రోస్ట్ చేస్తే అంత బాగుంటుంది టేస్ట్. ఇక్కడ కొద్దిగా ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అవుతుంది. చూడండి, ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి కదా. ఒక కేక్ టిన్ తీసుకున్నానండి, దాంట్లో ఒక సైడ్కి మాత్రమే నేను ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్నాను. దాంట్లో మిక్చర్ వేసేద్దాం. అట్లీస్ట్ 2 అవర్స్ కూల్ అయ్యాక మనం సర్వ్ చేయాలి. కూల్ అయ్యాక అది మోర్ గట్టిగా అవుతుంది. పీసెస్ అనేవి మంచిగా కట్ అవుతాయి, మెత్తగా అనిపించదు మీకు. ఇక్కడంతా సెట్ చేసుకున్నాను. హాట్ ఉన్నప్పుడే పీసెస్ అనేవి మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే అలా ఫస్టే కట్ చేసి పెట్టుకోండి. జస్ట్ పై నుంచి కొద్దిగా ఘాటు పెట్టండి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత మనం చూద్దాం. చూడండి, పీసెస్ ఎంత బాగా వచ్చాయో, గట్టిగా ఉన్నాయి, మెత్తగా ఉండవు అసలు, ఎందుకన్నా షుగర్తో చేసాం కాబట్టి. సో ఇప్పుడు ప్లేటింగ్ కూడా పెట్టుకున్నాను. ఈరోజు మనం కొబ్బరితోని 2 వెరైటీస్ ఆఫ్ స్వీట్ చేసుకున్నాం, జాగరీ ఇంకా షుగర్తోని. దేని టేస్ట్ దానికే ఉందండి, రెండు చాలా సూపర్గా ఉన్నాయి. నాకైతే షుగర్ది చాలా ఇష్టం, బెల్లం కన్నా స్వీట్ ఎక్కువ తింటాను నేను. సో ఇప్పుడు నేను పీసెస్ కట్ చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ చాలా బాగుందండి. ఐ హోప్ ఈరోజు 2 రెసిపీస్ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమైతే అది మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.